హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్స్టార్ట్ 1355. ఈరోజు డేట్ 5th February 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి ల్యాప్టాప్ డీల్ చెప్తాను. ఇది స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది అండ్ మంచి డిస్కౌంట్ కూడా ఉంది. తక్కువ బడ్జెట్లో i7ని ఆఫర్ చేస్తుంది. ఇది ఇన్ఫినిక్స్ స్లిమ్ i7 16GB 512GB ఉంటుంది. యాక్చువల్గా అయితే మంచి డీలే. ఇంత తక్కువ బడ్జెట్లో మీకు i7 ప్రాసెసర్ని ఆఫర్ చేస్తుంది. ఒక లుక్ అయితే అండి, ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. కార్డ్ ఆఫర్ అప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ ఉన్నాయి. ఛానల్లో కొంచెం యాక్టివ్ ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను, డిస్క్రిప్షన్లోను, ఇక్కడ QR కోడ్లో కూడా ఉంటుంది. ఇంకా ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ వాళ్ళు ఈ మంత్ 12వ తారీఖున మన ఇండియాలో రెడ్మీ బడ్స్ 5ని లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు వీళ్ళు ఇచ్చారు. రీసెంట్గా రెడ్మీ నోట్ 13 సిరీస్ లాంచ్ ఈవెంట్లో వాటిని డిస్ప్లే చేశారు. మాకు అక్కడ షోకేస్ కూడా చేశారు. వాడటానికి కూడా కొద్దిసేపు అలా డిస్ప్లేలో పెట్టారు అండ్ చూశాను. బాగున్నాయి, క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. బట్ ఇవి కొంచెం ప్రీమియం సైడ్ ఉండే బడ్స్ లాగా అయితే నాకు అనిపించింది. కొంచెం ప్రైస్ ఎక్కువగానే పెడతారేమో, చూడాలి ఎంత బడ్జెట్లో పెడతారు. ఎంత లేదన్నా 299 ఇలాంటి బడ్జెట్లో పెడతారు, లేదంటే 3499 ఇలా పెడతారు అనుకుంటున్నాను. వీటి ప్రైస్ ఎంత పెడతారు అనేది మనకి 12వ తారీఖే తెలుస్తుంది. బట్ చూడడానికి మాత్రం అవి బాగున్నాయి. నేను రియల్ లైఫ్లో పట్టుకొని చూశాను. మంచి క్వాలిటీ కూడా మంచిగానే అనిపించింది. అలాగే రెడ్మీ వాళ్ళు వెరీ సూన్ రెడ్మీ A3ని తీసుకురాబోతున్నారు. ఈ రెడ్మీ A3 అనేది మరి స్టాక్ హ్యాండెడ్తో వస్తుందా లేకపోతే హైపర్ వాయిస్తో వస్తుందా క్లారిటీ అయితే లేదు. బట్ ఇది చూడబోతే ఈ ఫోను వెరీ బేసిక్ ఫోన్ లాగా అనిపిస్తుంది. HD+ డిస్ప్లే, ఈ రోజుల్లో కూడా HD+ డిస్ప్లే ఇస్తున్నారు వీళ్ళు. అండ్ ఇది మీడియాటెక్ ప్రాసెసర్, ఒక 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ మెమొరీతో ఈ ఫోన్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అండ్ 13తో ఇది లాంచ్ కాబోతుందంట మరి. సో చూడబోతే ఇది 10,000 రూపాయల బడ్జెట్లో ఉండే ఫోన్ లాగా అయితే నాకు అనిపిస్తుంది. చూద్దాం మరి ఈ ఫోన్ అసలు ఏ అనేది ఇంతకుముందు స్టాక్ హండ్రెడ్ కోసం వీళ్ళు ఇచ్చారు. అండ్ మనకి బాగా తెలిసి MI A1 భయంకరమైన సక్సెస్, MI A2 సక్సెస్ అండ్ MI A3 కూడా సూపర్ సక్సెస్. ఆ 3 ఫోన్లు చాలా బాగుంటాయి. ఆ 3 ఫోన్లు నేను వాడాను కూడా, చాలా బాగుంటాయి ఫోన్స్ అయితే. బట్ చూడాలి ఇది ఎలా ఉంటుందనేది వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. మరి అవేమో MI సిరీస్లో ఉండేవి, యాక్చువల్గా షామీ బ్రాండింగ్లో ఉండేవి. బట్ ఇప్పుడు చూడబోతే రెడ్మీలో తీసుకొస్తున్నారు వీళ్ళు. అంటే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది రెడ్మీకి MIకి క్వాలిటీలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఆ క్వాలిటీ కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి చూపించలేదు. ఇంతకుముందు ఉండేది కానీ ఇప్పుడు పెద్ద డిఫరెన్స్ లాగా అయితే నాకేమీ కనిపించట్లేదు. బట్ డిఫరెంట్ బ్రాండింగ్ వాల్యూ ఉంటుంది యాక్చువల్గా అయితే. చూడాలి మరి ఈ ఫోన్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇంకొక పెద్ద క్వశ్చన్ ఏంటంటే అసలు ఇది మన ఇండియాకి వస్తుందా లేదా, ఇదే పెద్ద క్వశ్చన్. వెయిట్ చేయండి, దీని నుంచి ఒక ఫుల్ క్లారిటీ వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నుంచి ఒక సూపర్ న్యూస్ అండ్ ఒక అప్డేట్ ఏంటంటే OnePlus వాళ్ళు వెరీ రీసెంట్గా OnePlus 12R అనే మొబైల్ లాంచ్ చేశారు కదా 12 సిరీస్లో. దీనికి సంబంధించిన ఆఫర్ని ఈరోజు వీళ్ళు అమెజాన్ ద్వారా తీసుకొచ్చారు. చూడబోతే ఈ ఆఫర్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు ఇది ఐక్యూతో కాంపిటేటివ్గా బడ్జెట్ని మనకి తీసుకురాబోతుంది అనమాట. యాక్చువల్గా ఇది 40,000కి లాంచ్ అయింది. విత్ కార్డ్ ఆఫర్తో ఇప్పుడు 38,999 ఏమో రాబోతుంది. ప్లస్ దీనికి వీళ్ళు బడ్స్ని ఫ్రీగా ఇవ్వబోతున్నారట, OnePlus బడ్స్ జెట్ని. ఇది ఎంత లేదన్నా ఒక 2,000 రూపాయలు వేసుకోండి. 2,000 అంటే అది 39,000 ప్లస్ ఇవి ఒక 2,000 తగ్గితే 37,000. సో యాక్చువల్గా అయితే మంచి డీల్ అనే చెప్పాలి. అండ్ ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో OnePlus బ్రాండ్ వాల్యూ కదా. మనకి ఐక్యూ వాళ్ళు 32-33,000లో తీసుకొస్తారు ఎంత లేదన్నా. అక్కడికి ఇక్కడ 3,000 డిఫరెన్స్ ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ దీంట్లో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. దీంట్లో డిస్ప్లే కూడా మేక్ వేరు. ఐక్యూలో మేక్ కొంచెం తక్కువ క్వాలిటీది వాడారు, దీంట్లో మాత్రం చాలా బెటర్ క్వాలిటీది వాడారు. సో ఇలా కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఆ 3,000కి ఇది ఖచ్చితంగా జస్టిఫై చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు బడ్స్ కూడా కావాలి అనుకుంటే ఇది సూపర్ డీలే. ఇది February 6వ తారీఖు నుంచి ఏమో సేల్లోకి రాబోతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్నాప్డ్రాగన్ 8 Gen 2తో OnePlus బ్రాండింగ్లో కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వెండి. ఈ ఆఫర్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం రీజనబుల్గానే నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి ఒక సూపర్ అప్డేట్ ఏంటంటే నథింగ్ ఫోన్ 2A అని రాబోతుంది కదా. ఈ నథింగ్ ఫోన్ 2Aకి సంబంధించిన డిజైన్ ఇంతకుముందు మనకు లీక్ అయింది. ఆ పందిమూతి లాంటి డిజైన్ ఉంది కదా, అలా రావట్లేదట. మనకి ఏదైతే నథింగ్ ఫోన్ 1 డిజైన్ ఉందో అదే డిజైన్తో రాబోతుండే. ఒకవేళ ఇదే డిజైన్తో వస్తే ఖచ్చితంగా బెటర్ లుక్కే ఉంటుంది ఇంతకుముందు అంతా కంపేర్ చేస్తే. అండ్ స్పెసిఫికేషన్స్ మారో, బట్ డిజైన్ మాత్రం ఇది కొత్తగా కనిపిస్తున్న డిజైన్ అనమాట. ఇలా రాబోతుంది. ఇంతకుముందు ఇలా కనిపించింది, బట్ ఇప్పుడేమో ఇలా రాబోతుందని మనకి అర్థమవుతుంది. ఈ లుక్ అయితే ఖచ్చితంగా చాలా మందికి సాటిస్ఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి వాళ్ళు ఐక్యూ VRను కూడా తీసుకురాబోతున్నారు. VR హెడ్సెట్స్ ఇప్పుడు యాపిల్ వాళ్ళు లాంచ్ చేశారు కదా. సో అలా వీళ్ళు కూడా కొంచెం డిఫరెంట్ VRని తీసుకురాబోతున్నాడు. కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఐక్యూ వాళ్ళు
వెరీ సూన్ ఐకు Z9 ఫ్యామిలీని కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చట. ఈ ఐకు Z9 ఫ్యామిలీ అనేది 1.5K రిజల్యూషన్తో ఉండే AMOLED డిస్ప్లేతో రాబోతుంది. ఈ 1.5K రిజల్యూషన్ డిస్ప్లేస్ రీసెంట్గా రెడ్మీ వాళ్ళు Note 13 సిరీస్లో లాంచ్ చేస్తారు కదా, సో వాళ్ళకే కాంపిటీటర్లు అనమాట. జనరల్గానే ఈ జెడ్ సిరీస్ ఫోన్స్ అనేవి మనకి రెడ్మీ Note 13కి, రియల్మీ నెంబర్ సిరీస్కి, ఇలా రెడ్మీ నెంబర్ సిరీస్కి, రియల్మీ నెంబర్ సిరీస్కి వీళ్ళు కాంపిటేటివ్గా పెడతా ఉంటారు. 20 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో 2 ఫోన్స్ ఉంటాయి. నెంబర్ 7, 7 Pro, లేదంటే Z7, Z9, Z9 Pro ఇలా ఉంటాయి. సో వెయిట్ చేయండి, ఇవి కూడా మీకు ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే వివో వాళ్ళు ఈరోజు గ్లోబల్గా వివో V30ని లాంచ్ చేశారు. సో ఈ వివో V30 అనేది ప్రజెంట్గా లాంచ్ చేశారు, కానీ ఎలాంటి ప్రైజింగ్ మాత్రం రివీల్ చేయలేదు. వెరీ సూన్ ఇది మనం గ్లోబల్ మార్కెట్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ మన ఇండియాకు కూడా రావచ్చు. అయితే ఈ ఫోన్స్లో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ 50+50+2 ఉంటుంది. అండ్ జనరల్గానే వివో బ్రాండింగ్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి. వీటినే కొంచెం అటు ఇటు చేసి స్పెసిఫికేషన్స్ని ఐక్యూలో నియో సిరీస్లోకి తీసుకొస్తూ ఉంటారు. సేమ్ ఫోన్స్ అలాగే ఉంటాయి, బట్ ప్రాసెసర్, కెమెరాలు కొంచెం అటు ఇటు మారుతూ ఉంటాయి అనమాట. సో మనకి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ ఐక్యూలో ఉంటే కొంచెం ప్రైస్ కొంచెం ఎక్కువ పెడతారనమాట. ఇది సింపుల్ తేడా అంతే ఐక్యూకి వివోకి ఉన్న డిఫరెన్స్. అలాగే నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్ ఉన్నాయి కదా, iPhone 16 సిరీస్, వీటి డిజైన్ ఈసారి మారబోతుంది ఫైనలీ. అండ్ ఈ డిజైన్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇలాంటి వెర్టికల్ కెమెరా మాడ్యూల్తో రాబోతుందంట. సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా వీళ్ళు తీసుకొచ్చారు ఇలాంటి డిజైన్ని 11 సిరీస్లో వరకు చూసినట్టున్నాం మనం. సో ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ వర్టికల్ కెమెరాస్తో రాబోతుంది. నెక్స్ట్ మనకి స్నాప్డ్రాగన్ నుంచి, అంటే కాల్కమ్ వాళ్ళు ఒక కొత్త స్నాప్డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్ మీద వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే దీని ఆర్కిటెక్చర్ ఏమో 8 సిరీస్ ప్రాసెసర్ లాగా కనిపిస్తుందంట. కాకపోతే దీని పెర్ఫార్మెన్స్ మాత్రం స్నాప్డ్రాగన్ 8 Gen 2కి దగ్గరగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అంటే స్నాప్డ్రాగన్ 8 Gen 2లో ఏదైనా కొత్త ప్రాసెసర్ తీసుకొస్తున్నారా అంటే 8+ Gen 2 లాంటి పేరుతో, కానీ లేదంటే యాక్చువల్గా ఇంతకుముందు ఉన్న లీక్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 7+ Gen 3 అనే ప్రాసెసర్ కూడా ఒకటి ప్రజెంట్గా రెడీ కాబోతుంది. దీని ఆర్కిటెక్చర్ కూడా సేమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2, 8 Gen 3కి సంబంధించిన ఆర్కిటెక్చర్ లాగా ఉంటుందని ఇంతకుముందు మనకు రూమర్స్ అయితే వచ్చినాయి. మీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ కూడా మీకు స్నాప్డ్రాగన్ 8+ Gen 1కి అలాగే స్నాప్డ్రాగన్ 7+ Gen 2కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ చేసేది. సేమ్ అదే స్టైల్లో ఇప్పుడు స్నాప్డ్రాగన్ 7+ Gen 3 కూడా 800 సిరీస్ ప్రాసెసర్లకి దగ్గర పెర్ఫార్మెన్స్ అయితే చేసేలాగా ఒక కొత్త ప్రాసెసర్ రాబోతుంది. ఇది మిడ్ రేంజ్లో ఉంటుంది. ఈసారి కూడా వీళ్ళు పోకో వాళ్ళు దాన్ని లాక్ చేసుకుంటారు, ఎందుకంటే లాస్ట్ టైం ఓన్లీ ఒకే ఒక ఫోన్ ఆ ప్రాసెసర్తో వచ్చింది, అండ్ అది ఒక భయంకరమైన సక్సెస్ఫుల్ ప్రాసెసర్. బట్ ఏ బ్రాండ్లో కూడా మనం చూడాలి ఆ ప్రాసెసర్ని, కానీ వస్తే మస్తు ఉండేది. ఈసారైనా 7+ Gen 3 వేరే బ్రాండ్లకి ఇస్తారా లేకపోతే కొన్నిటికి లిమిటెడ్ చేస్తారా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒప్పో వాళ్ళు ఒప్పో AI మీద వర్క్ చేస్తున్నారు. రీసెంట్గా సామ్సంగ్లో మనం సామ్సంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీలో AI చూస్తాం కదా, లైవ్ ట్రాన్స్లేట్ కావచ్చు, ఆటో జనరేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, ఇలాంటివి సేమ్ అలాంటి కొత్త ఫీచర్స్తో AI ఫీచర్స్ని ఒప్పో AI అనే ఫీచర్స్ని తీసుకురాబోతున్నారు. ఇది ప్రజెంట్గా టెస్టింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ఈరోజు యాప్ ఆఫ్ దీలో మీకు ఒక మంచి జిమ్ యాప్ చెప్తాను. హోమ్ వర్కౌట్స్ జిమ్, 140 రూపాయలు. రెగ్యులర్గా మనం జిమ్లో చేసే ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అలాంటివి ఎలా చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. నా కోసం ఫస్ట్ జిమ్, సో ఇది నేను డౌన్లోడ్ చేసుకుంటా ఫస్ట్. వెరీ ఇంట్రెస్టింగ్ యాప్, ఒక లుక్ అయితే వేయండి. ఈరోజు ఫ్రీగా ఉంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ అనమాట. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి, కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.